Welcome to Komarapu Vlogs. Don't forget like, share, comment and subscribe my channel. Finally గా మేమైతే తిరుపతి వెళ్తున్నాము మా ట్విన్ బేబీస్ ని తీసుకొని. ఎందుకు ఫైనల్ గా అన్నానంటే మా పెళ్ళై 5 ఇయర్స్ తర్వాత మేము 5 మెంబర్స్ కలిసి అయితే తిరుపతి వెళ్తున్నాము. ఫస్ట్ ఇద్దరం వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు, కరోనా వచ్చింది. సో ఇంకా ముగ్గురు కూడా కుదరలేదు. ఫైనల్ గా ట్విన్ బేబీస్ ని తీసుకొని తిరుపతి వెళ్తున్నాం. ఎందుకు ఇప్పుడే ఇంత అర్జెంట్ గా వెళ్తున్నాము అంటే 1 ఇయర్ లోపల బేబీస్ ని తీసుకెళ్తే దర్శనం ఈజీగా అయిపోతుంది. సో అంత కష్టం ఏమి ఉండదు. 1 ఇయర్ తర్వాత అంటే మళ్ళీ వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యేదాకా మళ్ళీ తిరుపతి వెళ్ళలేము అనేసి ఇంకా మేము ఫిక్స్ అయ్యాము. వాళ్ళకి ఆల్మోస్ట్ 10 మంత్స్ కంప్లీట్ అవ్వబోతున్న టైంలో అయితే మేము వెళ్ళాము. సో ఇక్కడైతే మంచి నిద్ర మూడ్లో ఉన్నాడు మా బాబు అయితే. చూడండి, ట్రైన్ దిగాము, నైట్ 12 o'clock అయితే ట్రైన్ దిగాము. సో అందుకే అందరికీ అంత డ్రౌజీగా ఉంది. మేము ఒక్కరమే కాదు, మాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అందరం సేమ్ విలేజే, అందరం అయితే అక్కడ కలుసుకున్నాము. సో అందరం కలిసి స్టేషన్ దగ్గర దిగి హోటల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా ప్లాన్ ఏంటి, తిరుపతిలో దర్శనం అయిపోయాక సండే మార్నింగ్ కాళహస్తి వెళ్ళి అక్కడి నుంచి సండే నైట్కి ట్రైన్ ఉందామని, మాకు రిటర్న్ ట్రైన్. సో అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఏమైందంటే అంతా టికెట్స్ అన్నీ బుక్ చేశాక డెసిషన్ మారిందనమాట. సో కాణిపాకం ఇంకా గోల్డెన్ టెంపుల్కి వెళ్తే బాగుంటుంది, అక్కడి నుంచి ఎంతో దూరం కాదు కదా. సో సాటర్డే మార్నింగ్ ఎర్లీగా బయలుదేరి సాటర్డే ఈవినింగ్ తిరుపతి వచ్చేద్దామని మళ్ళీ ప్లాన్ మారింది. సో ఈ సరేలే అనుకున్నాము, వెళ్దాంలే, సండే అంతా ఉంది కదా, సండే నైట్కి కదా ట్రైన్ అనుకున్నాం. ఇక్కడైతే హోటల్కి వచ్చాము. అందరం ఫ్రెష్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ 3:30, 4 అవుతుంది స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి, అందరైతే ఫ్రెష్ అయిపోయారు. అలా చిన్న ఫొటోస్, సెల్ఫీస్ అయితే అవుతున్నాయి. సో అందరూ అయితే చాలా హ్యాపీగా వెళ్ళాము. కాణిపాకంలో దర్శనం చాలా బాగా జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. కాణిపాకం వెళ్తున్నాం ఫస్ట్. సో అక్కడి నుంచి గోల్డెన్ టెంపుల్లో పెద్ద వీడియో అయితే ఏం చేయలేదు. సో ఇక్కడ చూడండి, పిల్లలు అయితే చాలామంది ఉన్నారు, అందరికీ నిద్ర మూడ్లు అయితే ఉన్నారు. సో ఇక్కడ ఫైనల్గా కాణిపాకం వచ్చేసాము. మార్నింగ్ 6 ఇలా అయింది. కాణిపాకంలో దర్శనం చాలా బాగా జరిగింది మాకు. ఎర్లీ మార్నింగ్ కదా, ఫ్రెష్గా ఉంది మాకు కూడా. అండ్ ఇక్కడైతే మాకు ఎక్కడ పిల్లలతో వెళ్ళాము ఇలా అంత టైర్డ్నెస్ ఏమి అనిపించలేదు. మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ అయితే మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అందరు పిల్లల్ని ఎత్తుకోవడం, వాళ్ళని చూసుకోవడం, సో ఆ కేరింగ్ అంతైతే చాలా బాగుంది. ఇక్కడ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. లేదంటే చాలా ఇబ్బంది అయ్యేవాళ్ళం. ఒక్క బేబీతోనే కష్టం, అలాంటిది ట్విన్ బేబీస్తో ఇలా అన్నీ తిరగడం అంటే చాలా కష్టం కదా. సో మాతో పాటు అందరూ వచ్చారు కనుక మాకు అందరూ హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. సో అందుకే మా దర్శనాలు అన్నీ బాగా జరిగాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే మాతో వచ్చిన వాళ్ళకైతే కొంచెం కష్టమైంది, చాలా కష్టమైంది. ఇంత హ్యాపీగా అందరం కలిసి అయితే వచ్చాము. ఇక్కడ దర్శనాలు అయితే కాణిపాకంలో అయ్యాయి. అలాగే గోల్డెన్ టెంపుల్లో కూడా అందరికీ కలిసి మంచి దర్శనాలు అయ్యాయి. బట్ తిరుపతిలో మాత్రం అలా ఏమీ కాలేదు. సో అదొకటి డిసప్పాయింట్మెంట్ అనమాట. ఇంకా ఇక్కడ కాణిపాకంలో ఎర్లీ మార్నింగ్ కదా, వ్యూ చాలా బాగుంది. అలాగా కాసేపు అక్కడ స్పెండ్ చేసామన్నమాట టైము, పిల్లలతో వచ్చాం కదా అనేసి. ఇంకా అక్కడి నుంచి కాణిపాకంలో దర్శనం అయిపోయింది. ఫైనల్గా ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో గోల్డెన్ టెంపుల్ దగ్గర దర్శనం కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ 4:35 వరకు వచ్చేస్తే మాకు దర్శనాలు అయిపోతాయిలే. మాకు అట్లీస్ట్ సాటర్డే అవ్వకపోయినా సండే అయిపోతాయి కదా, సండే మార్నింగ్ అయిపోతాయి అనుకున్నాం. ఇంకా గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ నాట్ వెళ్ళారు కదా, అందుకే అన్నీ వెహికల్లో పెట్టేసి మేము ఇంకా లోపలికి వెళ్ళి దర్శనాలు చేసుకున్నాం. గోల్డెన్ టెంపుల్లో చాలా బాగా దర్శనం అయింది. మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా నడవాలి, అసలు నడవడానికి అయితే చాలా ఓపిక ఉండాలి. సో పిల్లల్ని అందరూ ఎత్తుకున్నారు కనుక మాకైతే ఈజీగా అయిపోయింది. చక్కగా దర్శనాలు అయిపోయి అక్కడే అన్నదానం భోజనాలు చేసేసి అయితే బయలుదేరాం. మళ్ళీ రిటర్న్ అయితే తిరుపతికి స్టార్ట్ అయ్యాము. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూస్తే ఎందుకు డిసప్పాయింట్ అయ్యాం అనేది మీకు కూడా తెలుస్తుంది. మీరైతే చూస్తూ ఉండండి. సో చూసారు కదా, ఫైనల్గా తిరుపతి అయితే వచ్చేసాము. మేము టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు మాకైతే తెలియలేదు ఆ రోజు వైకుంఠ ఏకాదశి అని, వీకెండ్ అని మేము బుక్ చేసుకున్నాము. మాతో పాటు వచ్చే వాళ్ళకి దర్శనం టికెట్స్ అయితే లేవు, అప్పుడు క్లోజ్ అయిపోయేవి. వాళ్ళు అనుకున్నారు కదా సర్వదర్శనానికి వెళ్ళిపోతాంలే, ఏముంది కొంచెం లేట్ అయితే అవుతుంది, సాటర్డే దర్శనాలు అయిపోతే సండే ఫ్రీ అయిపోతాము అనుకున్నాము. బట్ మాకు వైకుంఠ ఏకాదశి అని తెలియకపోవడం వల్ల మేము ముందు గోల్డెన్ టెంపుల్ అన్నీ చూసుకొని వచ్చాము. లేదంటే ఫస్ట్ ఇక్కడికే వెళ్ళే వాళ్ళము. మాకైతే 1 అవర్లో అవ్వాల్సిన దర్శనం 2 అవర్స్లో అయిపోయింది. మాకైతే అంత బాగా జరిగింది. బట్ వాళ్ళకైతే 24 అవర్స్ పట్టింది. చెప్పాను కదా మాకు సండే నైట్ రిటర్న్ టికెట్స్ అని. సో వాళ్ళైతే వాళ్ళ దర్శనాలు కంప్లీట్ చేసి బయటికి రాలేకపోయారు. వాళ్ళైతే స్టక్ అయిపోయారు. మా దర్శనాలు అయిపోయాయి, మేమైతే వెళ్ళిపోతున్నాము సండే నైట్ కదా. సో అదొకటి డిసప్పాయింట్మెంట్ అనమాట. అందరం కలిసి సరదాగా వచ్చాము, అంతా దర్శనాలన్నీ బాగా జరిగాయి గోల్డెన్ టెంపుల్లో, కాణిపాకంలో. బట్ ఇక్కడైతే కష్టం అయిపోయింది, వాళ్ళని వదిలేసి వెళ్ళాల్సి వచ్చింది.
సో ఇది మా తిరుపతి వీడియో అనమాట. అందుకే వీడియో కూడా పెద్ద లెంత్కి అయితే ఏమీ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.